మావోయిస్టు అగ్రనేతల్లో ప్రధానంగా మనం ఎప్పటి నుంచే వింటా ఉన్న పేరు హిడ్మా. హిడ్మా అనే పేరు చాలాసార్లు ఈ గత 2 సంవత్సరాల నుంచి నేనే చదివిన. సో ఆయన మావోయిస్టు నేతల్లో రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఉన్నట్టుంది వాళ్ళ పార్టీలో. ఆయనను ఇలా ఎన్కౌంటర్ చేసి చంపడం జరిగింది. దానికి సంబంధించి అన్ని పేపర్లలో రేపు పొద్దుగాల మేజర్ ఐటమ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఆయన పైన అంతులేని ప్రేమ కొందరు చూపిస్తారు యూట్యూబ్లో. ఈ కాంగ్రెస్కి అనుకూలంగా నడిపే కొన్ని ఛానళ్ళు కావచ్చు, ఈ మావోయిస్టులు సానుభూతి పరులు అని చెప్పబడే మహామహులు వాళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నా. సో సమాజంలో ప్రభుత్వం ఉన్నది, ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టింది ప్రజలే. ప్రజలు ఓటేస్తేనే ప్రధానమంత్రి అయ్యిండు, ప్రజలు ఓటేస్తేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. సో ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని కూలవడానికి పనిచేస్తూ ఇక తుపాకులు పట్టుకుంటూనే అధికారం వస్తుందని నమ్మి ఈ దేశంలో ఎన్నో అరాచకాలకు పాల్పడి ఎంతో మంది బలగాలను ఎవరైతే ఈ దేశంలో పౌరుల కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు మావోయిస్టుల చేతుల, వాళ్ళందరి చావులను అవమానిస్తూ, వాళ్ళందరి ప్రాణాలను అవమానిస్తూ ఈరోజు కూడా ప్రతి మండలంలో పోలీస్ స్టేషన్ ఉన్నది. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కాదని ఆ ఉద్యోగాల్లో చేరి మనందరికీ కుటుంబాలకు కూడా దూరంగా ఉండి రక్షణ కల్పిస్తారు రక్షక భటులు. మరి వాళ్ళ ప్రాణాలకు మాత్రం ఇలాంటి సానుభూతి దొరకలేదు. అంటే మావోయిస్టుల చేతిలో బలగాలు చనిపోయినప్పుడు రాని సానుభూతి, బలగాల చేతిలో మావోయిస్టులు చనిపోయినప్పుడు అంతులేని అభిమానం కొందరు చూపిస్తారు. ఆ కొందరు కూడా అంతా ఇప్పుడు మా బండి సంజయ్ గారు ఏమంటే అర్బన్ నక్సలైట్లు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ పిల్లలేమో అమెరికాలో చదువుకోవాలి, వాళ్ళ పిల్లలేమో గొప్ప గొప్ప స్కూళ్ళలో పోయి చదువుకొని గొప్పోళ్ళు కావాలి. కానీ వాళ్ళ సిద్ధాంతాలు పట్టుకొని వాళ్ళ మాటలు పట్టుకొని పేదోళ్ళ బిడ్డలు, జ్ఞానం లేని బిడ్డలు వాళ్ళందరూ పోయి అడవులలో చేరి తుపాకులు పట్టుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడమే మరి ఈ సిద్ధాంతమా నేను అడగదలుచుకున్నా. ఇంకోటి, ఎవరైతే సానుభూతి పరులుగా మాట్లాడుతారో మరి ఆ సానుభూతి పరులందరూ మీ పిల్లలు ఎందుకు పంపుతలేరు? మీరెందుకు అడవులలో పోలేదు? మీరెందుకు వాళ్ళ లెక్క ఆ ప్రాణత్యాగాలు చేయలేదు? ఇలా మీరు అంటారుగా మనం బాగుండాలి, మంది ఎట తెస్తే మనకేదన్నట్టుగా మనం బాగుండాలి, మంది ఎట తెచ్చినా మనకు అవసరం లేదు. నా ఇంటికాడ ఒక దొంగోడు పడితే నాకు పోలీసు కావాలి, నా ఇంట్లో ఏమన్నా ఇబ్బంది జరిగితే పోలీసు వాడు కావాలి, నాకు బయటకు పోతే రక్షణ కోసం పోలీసు వాళ్ళు కావాలి, నేను ఈ దేశంలో బతకడానికి జవాన్లు కావాలి, ఈ దేశంలో నేను బతుకు ఈడ్చడానికి ప్రజాస్వామ్యం కావాలి, నేను ఓటేయాలి, నాకు ఓట్ల నాడు పైసలు కావాలి, నా కోసం ప్రభుత్వాలు నేనే ఏర్పాటు చేసుకుంటా. కానీ ఏ వ్యవస్థనైతే నేను ఏర్పాటు చేసుకున్నా ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థకు నేను అనుకూలంగా ఉండడం కోసం ఈ సమాజంలో నేను బతాను. కానీ నాకు మాత్రం ఈ వ్యవస్థ పైన అంతులేని ప్రేమ ఉన్నది. ఎంత ప్రేమ అంటే ఈ దేశం పైన ఇప్పుడు నేను ప్రతిరోజు భారత్ మాతాకి చేయాలనుకుంటే నేను వార్తలు బంద్ చేయను. ఈ దేశంలో నిజమైన స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు లేకుండా వాళ్ళ చరిత్రను చెప్పకుండా నేను వీడియో బంద్ చేయను. ఎందుకు? దేశభక్తి. నా దేశం నా దేశం నా దేశం మన దేశం అని ఒక ప్రేమ. కానీ ఈ దేశ బిడ్డలే కావచ్చు, కానీ ఈ దేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తూ మరి ఈ ఒక మావోయిస్ట్ వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థకు అనుకూలంగా మాట్లాడుతూ ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి కారకులు అవుతా ఉన్నారు ఈ సమాజంలో అర్బన్ నక్సలైట్గా నేను చూస్తా ఉన్నా. ఇలా హిడ్మా చనిపోయిండు, ఆయన గురించి తర్వాత మాట్లాడతాం. మరి హిడ్మా కంటే ముందు మనం ఇలా ఒక విషయం మాట్లాడదాం. భారీ ఎన్కౌంటర్ జరిగింది, హిడ్మా ఎన్కౌంటర్ పెట్టారు కదా. సో ఇక్కడ నేను ఒక డేటా మనకు తెలిసిన వాళ్ళు పెడితే నేను తీసుకున్నా. సో ఈయన హిడ్మా ఇలా చనిపోయిన ఆయన ఇతనే అన్నమాట. గత కొన్ని రోజులుగా మనందరం వార్తలు చూస్తా ఉన్న వ్యక్తి ఇతనే. అదే ఇతను చనిపోయిండు. ఈయన చరిత్ర ఒకసారి అబ్జర్వ్ చేస్తే హిడ్మా స్కెచ్ వేస్తట శత్రువులకు నూకలు చెల్లినట్టట. రాసే విధానం ఇది రేపు పొద్దుగాల ఇట్లే వస్తాయి పేపర్లల్లో. ఇంకా కొందరు ఉన్నారు కదా అర్బన్ నక్సలైట్లుగా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఇదే దూరంలో వార్తలు చదువుతారు. ఇక మొత్తం 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నట. 2007 సుక్మా జిల్లా ఉరుపెల్మట్లో అంట సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్పించింది. అయితే ఎంతమందిని చంపినది ఇక్కడ లెక్కలేదు, కానీ సిఆర్పిఎఫ్ బలగాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి?
మనం అనుకుందాం ఈ దేశంలో సిఆర్పిఎఫ్ బలగాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏమైనా పనిచేస్తున్నాయా? వాళ్ళకు ఆ ఉద్యోగం చేసే సిఆర్పిఎఫ్ జవాన్లకు ఉద్యోగాలు మనమే, జీతాలు మనమే ఇస్తున్నామా, లేదు ఇంకెవరన్నా ఇస్తురా? మన పైసలతోనే కదా బతికేది. ఈవెన్ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కూడా మనమే కడుతున్నాం జీతం. ఆయనైనా మన జీతగాడే, వీళ్ళైనా మన జీతగాడే, రేవంత్ రెడ్డి మన జీతగాడే. వీళ్ళందరికీ మనమే మన కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది. ఇక ఈయన చంపేసిండు. వీళ్ళ పైన ఎట్లాంటి సానుభూతి లేదు ఆ యూట్యూబ్ ఛానళ్ళకి కానీ ఆయా అర్బన్ నక్సలైట్లకు కానీ. 2010లో తగ్నెట్ల మెరుపుదాడిలో 76 మంది జవాన్లను మృతి చెందారు. ఎంతమంది? 76 మంది జవాన్లు ఈయన వల్ల చనిపోయారు. వాళ్ళ పైన మనకు ఎలాంటి ఇది లేదు. ఈ 76 మంది జవాన్లు వాళ్ళకు భార్యలు ఉన్నారు, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కుటుంబం ఉంది. కానీ అవన్నీ కాదని ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం వాళ్ళు త్యాగాలు చేసి, వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళు చనిపోయినప్పుడు ఈ అర్బన్ నక్సలైట్లకు మరి రాక్షసానందం ఏమన్నా వచ్చిందని నాకు డౌట్. అట్లా బలగాల చేతిలో జవాన్లు చనిపోతూ ఉంటారు. ఈ నక్సలైట్లు చనిపోతే వచ్చే ప్రేమ, మరి వాళ్ళు నక్సలైట్ల చేతిలో జవాన్లు చనిపోయినప్పుడు ఎందుకు మరి దేశభక్తి ఎక్కడ వచ్చిందని నేను క్వశ్చన్ చేయదలుచుకున్నా. ఇక తర్వాత 2013లో అట జీరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతలు ఊచకోత ఘటనలో హిడ్మాదే కూడా కీలక పాత్ర. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. 2017లో ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు హతమార్చింది. 27 మంది. వీళ్ళందరి ప్రాణాలు కావు, వీళ్ళందరి కుటుంబాలు లేవు, వీళ్ళది జీవితం కాదు. ఈ దేశంలో వాళ్ళు చేసిన పాపం వల్ల ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళు ఉద్యోగం చేయడమే. ఇప్పుడు ఇంకా అంతో ఎంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్బన్ నక్సలైట్ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా మరి మీరు ఆ ఉద్యోగాలు ఉంటే మీరు కూడా ప్రాణాలు కోల్పోతే అప్పుడు తెలిసి వచ్చినావు, కానీ మీరు వేరే ఉద్యోగాలు కాబట్టి మీకు అర్థం కావట్లేదు అనమాట. తర్వాత 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరణ్లో హిడ్మా వ్యూహంలో చిక్కుని 23 మంది జవాన్లు చనిపోయారు. 2021 అంటే గట్టిగా 4 ఏళ్ల కింద. 4 ఏళ్ల కింద కూడా ఇంకో 23 మంది, 23, 27, 76 ఇంకెళ్ళేసా ఎక్కువ ఉండొచ్చు పొడుగు కానీ అంత మనకు, నేను జస్ట్ నా దగ్గర వీళ్ళు పెట్టి దాని ప్రకారం మాట్లాడుకొస్తాను. ఇంతమందిని చంపిన ఆయన పైన ఇక సానుభూతి పరులు ఉన్నారు. ఆ సానుభూతి పరులని ఒకటే ప్రశ్న తలుచుకున్నాను. నిజంగా మీరు హిడ్మా అనే వ్యక్తి చనిపోవడం మీకు అందరికీ బాధగా అనిపిస్తుండొచ్చు, కానీ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న విషయం మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను మీరు కించపరుస్తున్న విషయం మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? మరి మనమే ఓట్లేసినాం, మనమే పోలీసులను రిక్రూట్ చేసుకున్నాం, మనమే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం, మనమే వాళ్ళని బలగాలుగా ఏర్పరచుకున్నాం మన రక్షణ కోసం. వచ్చిన వాళ్ళని చంపే వ్యవస్థకు మనం సహకరిద్దాం. ఇది ఇప్పుడు మా బండి సంజయ్ గారు ఇదే పాయింట్ మాట్లాడారు. ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. బండి సంజయ్ గారు ఇదే టాపిక్ తీసుకున్నారు ఈరోజు. ఇక్కడ ఇంకో ఇది, అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మొద్దు, ప్రాణాలు కోల్పోవద్దు, మావోయిస్టులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన చేస్తాం. మావోయిస్టులను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మీడియాతో మాట్లాడాడు. మావోయిస్టులారా, అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దు. నేను ఈ పాయింట్ చెప్పడం కోసం ఇంతసేపు నేను డీటెయిల్గా మాట్లాడుకొచ్చిన. ఎవరి వాడలైతే పట్టుకొని మీరు అలా అడవులలో పోయి ఆగమయ్యారో వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి, మీ జీవితాలు ఎట్లున్నాయి? మిమ్మల్ని సహకరిస్తూ సమాజంలో బతికే వాళ్ళ జీవితాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతున్నారు, మీ పిల్లలు మీ కుటుంబాలు ఎట్లా బతుకుతున్నాయి? ఇలా హిడ్మా తల్లిని మనం గతంలో చూసినాం. మనం మా అధికారులు, పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టిస్తే మాట్లాడితే చూసినాం ఆమె వీడియోలు కూడా. మరి వాళ్ళ జీవితాలు ఏ రకంగా ఉన్నాయో చూస్తున్నాం. వాళ్ళ జీవితంలో సాధించింది ఏంది? ఇది ఉంది నా జీవితంలోకి సంతోషం ఉందని చెప్పడానికి లేకుండా వాళ్ళ జీవితం మొత్తం త్యాగాలి. కానీ ఈ అర్బన్ నక్సలైట్లు ఎవరైతే సమాజంలో ఉంటూ వాళ్ళను ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు మాత్రం ఎచ్చగా తింటారు, పచ్చగా పంతున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు పోలీసులు కావాలి, పోలీస్ స్టేషన్లు కావాలి, వ్యవహారం కావాలి, ఎంఆర్ఓలు కావాలి, ఎంపీడీఓలు కావాలి, అన్ని వ్యవస్థ కావాలి. కలెక్టర్ కానించి ప్రధానమంత్రి కానించి అన్ని వాళ్ళకు పనిచేయాలి. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న ఒక కలరింగ్ ఇచ్చుకుంటా వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి వీళ్ళు ప్రధాన పాత్ర పోస్తున్నట్టుగా మరి బండి సంజయ్ గారు మాట్లాడిన కాబట్టి నేను కూడా చెప్పదలుచుకున్నా. అయితే ఇంకా వారు ఏ పార్టీలో
సారీ వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారు. వాళ్ళ మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలేక తిరుగుతున్నారు. మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులు అని కామెంట్ చేసిండు. మావోయిస్టులు తక్షణమే తుపాకీ వీడి తన జనజీవన శ్రీవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. జనంలో కలిసేందుకు మీకు మరో 4 నెలలు మాత్రమే గడువు ఉందని, వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామంటూ ఆయన కూడా అమిత్ షా గారు మాట్లాడిన వాక్యాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ అర్బన్ నక్సలైట్లుగా ఎవరైతే సమాజంలో ఉండి మావోయిస్టు సానుభూతి పరులుగా చెప్తారో వాళ్ళ మాటలు పట్టుకొని దయచేసి మావోయిస్టు సోదరులు మీరు అడవులలో ఉంటే మీ ప్రాణాలు కోల్పోతారు. మేము చాలా మంది లొంగిపోతున్నారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. జనజీవన శ్రేణితో కలుగురి. మీకు నిజంగా రాజ్యమే కావాలంటే మీరు రాజ్యం పైన గద్దెనెక్కి కూర్చోవాలంటే మీరు ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను మెప్పించి ప్రజలను సంతృప్తి పరిచి మీరు ఓట్ల ద్వారా రాజ్యం ఎక్కురి. దాంట్లో ఎవడేం కాదంటలేదు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు కాదంటలేదు. కానీ ఈ అర్బన్ నక్సలైట్ల మాటలు పట్టుకొని మీరు అడవులలో ఉండి ప్రాణాలు కోల్పోవద్దు. మీ ప్రాణాలకు ఎంత విలువ ఉందో మీ చేతిలో చనిపోయే మీ చేతిలో చనిపోయే బలగాల ప్రాణాలకు కూడా అంతే విలువ ఉంది. వాళ్ళ కుటుంబాలకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ సమాజం పైన ఉన్నది. ఎవరైతే ఇలా అర్బన్ నక్సలైట్ ఎవరో వాళ్ళు మావోయిస్టుల సహకరిస్తూ మాట్లాడే వాళ్ళు, మరి వాళ్ళు సమాధానం చెప్పాలి. బలగాల ప్రాణాలకు, బలగాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయిన కుటుంబ సభ్యులకు కూడా మరి మీరు సమాధానం చెప్పే శక్తి మీ దగ్గర ఉంటే సమాధానం చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం. 100 మందిని చంపితే అది లెక్కకు రాదు, కానీ తను చనిపోతే మాత్రం ఇలా డాంబికాలు మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. అది చూసి నాకు బాధ అనిపించింది. అందుకే నీకు పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేసిన. మరి నేను చెప్పింది నిజమా కాదని మీరు కూడా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక మరి అసలు ఈయన ఏం రాసి చూడు, ఈయన చావు గురించి. మావోయిస్టు అగ్రనేత హిట్మా చనిపోవడం జరిగింది. ఆయన భార్య రాజేతో పాటు మరో 4 చనిపోయారు. ఇక మృతుల్లో చెల్లూరి నారాయణరావు, టెక్ శంకర్ ఉన్నారట. హిట్మాపై ₹1 కోటి పైగా నజరానా ఉంది. రాజేపై 50 లక్షల రివార్డు ఉన్నది. ఏపీలోని మారేడు మిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక ఇంకేంది, ఇంటికి రా కొడుకా అని హిట్మా తల్లితో గతంలో పోలీసులు ఒక వీడియోను కూడా రిలీజ్ చేయించారు. మనం అందరం కూడా చూసినాం. కన్న తల్లి ప్రాధేయపడ్డది, తన బిడ్డను ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డది. కానీ ఆయన రాలేదు. ఆయన ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఆయన భార్య కూడా చనిపోయింది. 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన మావోయిజంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు చూడకపోతే 40 ఏళ్ళ కున్నాడు కొడతాడు. 1981 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంతే 40-45 ఏళ్ళ వయసుకున్నాడు. మరి ఆయన సాధించింది ఏంటంటే గట్టిగా ఇదే 40 ఏళ్ళు ఆయన జీవితం పైన ఫోకస్ చేస్తుంటే మంచిగా కుటుంబంతో మంచిగా సంతోషంగా మంచిగా సమాజంలో గౌరవప్రదమైన జీవితం దక్కుతుండే. కానీ ఈ చిన్న వయసులో 10వ తరగతి చదువుకున్నాడు అంటున్నా. ఆయన చదివింది 10వ తరగతి. 10వ తరగతి చదువుకుంటే ఆయన లోక జ్ఞానం ఏంది, ఆయన జ్ఞానం ఏంది మీరు గ్రహించుకోరు. నేను చెప్పాలని అవసరం లేదు. మన ఇళ్ళలో లేరా 10వ తరగతి చదువుకున్న పిల్లలు? మన ఇళ్ళలో లేరా? వాళ్ళ లోక జ్ఞానం ఎంత, వాళ్ళ జీవితంతో మనకు తెలుసు కదా. సో ఆయన కూడా విద్యాపరంగా చూసుకుంటే ఆయన మేధాశక్తి కూడా అంతే. కాకపోతే అల్ల పోయిన తర్వాత యుద్ధాలకు సంబంధించి నేర్చుకోవచ్చు, ముందలు పోవచ్చు, ఎదగవచ్చు. అతి చిన్న వయసులో వాళ్ళ పార్టీలో కేంద్ర నాయకత్వం వరకు ఎదిగినట్టు అది ఆయన వరకు అది గొప్పే కావచ్చు. కానీ మన ఇక్కడ చెప్పుకోవాల్సింది ఈయన జీవితంలో ఏం సాధించిందంటే సున్నా, ఇంత లడ్డు సున్నా తప్ప ఏం సాధించలే. జీవితం కోల్పోయిండు. ఇప్పుడు ఈయన వల్ల ఈ దేశంలో ప్రభుత్వం ఊలిపోయి కొత్త ప్రభుత్వాలు, మావోయిస్టుల ప్రభుత్వాలు వచ్చినాయా? లేదు. ఈయన ద్వారా ఈ దేశంలో ఏమైనా పోలీసులు బలగాలు లేకుండా అంతమైపోయినాయా? లేదు. ఇంకా వీళ్ళు ఉన్న వాళ్ళ వల్ల ఏమైనా జరుగుతుందా? ఫైనల్ గా ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే కదా ఈ దేశం మొత్తం కూడా సహకరిస్తూ బతికేది. దీన్ని ఎవరు ఓటేస్తారు? ప్రజలే ఓటేస్తారు. మెజారిటీ ప్రజలు కోరుకునేది ప్రజాస్వామ్యం, మైనారిటీ ప్రజలు కోరుకునేది ఈ మావోయిస్టు వ్యవస్థ. నిజంగా వీళ్ళకు ప్రజల్లో ఇంత మద్దతే ఉంటే ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారా మావోయిస్టులు? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ వాళ్ళ లెక్కెంత? ఈ దేశంలో ఒక్కసారైనా రాజ్యాంగంగా కూర్చున్నారా? ఎందుకు కూర్చోలేకపోయారు? ప్రజల మద్దతు మీరు చొరగొనలేకపోయారు, ప్రజల విశ్వాసాన్ని మీరు చొరగొనలేకపోయారు. అది ఒప్పుకోవాలి కదా. ఇంకో మాస్టర్ మైండ్ హిట్ మాట 1981లో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా
పునర్తి గ్రామంలో జన్మించిన హిడ్మా హిందీ, గొండి, తెలుగు, కోయా, బెంగాలీ భాషల్లో పట్టుందంటే 10వ తరగతి చదువుకోండు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో చేయండు. సైనిక ఆపరేషన్, గెరిల్లా యుద్ధ తంత్రంలో ప్రధాన వ్యూహకర్తగా ఆయన పేరుంది. ప్రస్తుతం హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ప్లాటూన్ 1 కమాండర్గా ఉన్నట. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరుంది. మరి భారీ ఆపరేషన్లో హిడ్మానే మాస్టర్ మైండ్ అని చెప్పేసి ఇంకా ఆయనను జాకీలు పెట్టి లేపే ప్రోగ్రాం పెట్టుకురు. దీన్ని మావోయిస్టులో నలుగురు చదివి హిడ్మా లెక్క నేను కూడా కావాలని అనుకోవాలన్నా, ఆయన ఎంత బలంగా ఉంటేంది ఏం చేస్తుంది, ఫైనల్ గా ప్రజాస్వామ్యంలో సామాన్య బలగాలను చంపిండు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు జీవితాలను నాశనం చేసిండు. ఆయన జీవితం కూడా నాశనం చేసుకుండు. అంతమించి ఇలా నాకు గొప్పగా చెప్పుకోదగ్గింది ఇంకా అనిపిస్తలేదు. కానీ వీళ్ళకు మద్దతిస్తూ ఈ సమాజంలో బతికే అర్బన్ నక్సలైట్లు మాత్రం ఎచ్చగా తింటారు, పచ్చగా వంతు మంచిగా వాళ్ళకు అన్ని రకాల సవలతులు దొరుకుతున్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో. అది మరి మావోయిస్ట్ వ్యవస్థకు సంబంధించిన విషయం. ఈయన చనిపోయింది. చాలా కీలకమైన వార్త రేపు పొద్దుగా అన్ని పేపర్ల. ఎందుకంటే చాలా మంది ఇక వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ మావోయిస్టు కుటుంబాల ఓట్లు కావాలి కదా వాళ్ళకు. ఆ మావోయిస్టు కుటుంబాల ఓట్లు కావాలంటే ఈ నీచమైన జర్నలిజం చేస్తారన్నమాట. మరి చేస్తారు, రేపు రాస్తారు, రేపు మాట్లాడదాం.